అందరికీ నమస్కారం. ఏపీలో వైకాపా ప్రభుత్వం తీసుకొచ్చిన ఫ్రీ హోల్డ్ ల్యాండ్ చట్టానికి సామాన్యులు బలవుతున్నారు. అది చట్టం మంచి ఉద్దేశమైన కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత నకిలీలు ఏరివేత పేరుతో నష్టం చేకూరుస్తుంది. ఇలా సామాన్యులు భూములు అవసరాలకు అమ్ముకోలేని పరిస్థితి దాపురించాయి. గత వైకాపా ప్రభుత్వంలో 2023 జూలైలో ఈ చట్టాన్ని తీసుకొచ్చింది. 20 ఏళ్లకు ముందు అసైన్ ల్యాండ్స్ మొత్తంగా ఫ్రీ హోల్డ్ చేస్తున్నట్లు అప్పట్లో వైకాపా ప్రభుత్వం జగన్ గారు చట్టాన్ని తీసుకొచ్చారు. ఇది సామాన్యులకు, మధ్యతరగతి కుటుంబాలకు మేలే అయినా అందులో కొంతమేర అక్రమాలు జరిగాయన్న పరిస్థితి ఉంది. ఇలా దాదాపుగా 9 లక్షల ఎకరాలు ఫ్రీ హోల్డ్ కింద తీసుకొచ్చారు. ఇందులో సుమారుగా 3 లక్షల ఎకరాలు అక్రమాలు జరిగినట్లు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వెల్లడించింది. దీనిపైన సమగ్ర విచారణకు పెద్ద ఏర్పాట్లే చేశారు. రెవెన్యూ శాఖ మంత్రి, సిసిఎల్ఏ కమిషనర్ క్షేత్రస్థాయిలో కూడా పరిశీలన చేపట్టారు. అంతా దాదాపు 9 నెలలు కావస్తున్న ఈ వ్యవహారం కొలికి రాలేదు. ఫ్రీ హోల్డ్ చేసిన భూముల్లో అత్యధికం మళ్ళీ 22A కిందనే ఉంచారు. 9 లక్షల ఎకరాలు 22A కింద ఉంచడంతో వాటిని కొనడానికి, అమ్మడానికి వీలు కాని పరిస్థితి. దీనిపైన సమగ్ర విచారణ చేసి అధికార యంత్రాంగం ప్రభుత్వానికి నివేదిక ఇచ్చింది. ఇందులో చిత్తూరు, తిరుపతి, అన్నమయ్య, సత్యసాయి జిల్లాల్లో సుమారుగా 90,000 ఎకరాలు అనధికారికంగా వైకాపా నేతల ముసుగులో దోచుకున్నట్లు వెల్లడించింది. తాజాగా దీనిపైన అధికారులపైన కూడా చర్యలు తీసుకోవడానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఇలా ప్రభుత్వం విచారణ చేపడుతున్న కార్యక్రమాలతో సామాన్యులు బలవుతున్నారు. అర్హత ఉండి అన్నీ ఉన్న రికార్డుల్లో మార్పులు లేకపోవడంతో సామాన్యులు వాటిని అమ్మడానికి, కొనడానికి వీలుగాని పరిస్థితి. దీంతో సామాన్య మధ్యతరగతి కుటుంబాలు చిన్నాభిన్నం అవుతున్నాయి. ఉదాహరణకు తిరుపతి జిల్లాలో ఓ కుటుంబానికి 2 ఎకరాల భూమి ఉంది. దాన్ని తమ కుటుంబ అవసరాల కోసం అమ్మకం చేశారు. ఇది వైకాపా ప్రభుత్వం టైంలోనే జరిగింది. కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ డీడ్ను రద్దు చేయడానికి ఏర్పాట్లు చేసింది. ఇలా అధికారులు ఆ డీడ్ను రద్దు చేశారు. ఆ కుటుంబం ప్రస్తుత పరిస్థితి అధ్వానంగా మారింది. అమ్మినోళ్ళు మొత్తం నగదు చెల్లించకపోవడంతో ఆ కుటుంబ పరిస్థితి అగమ్య గోచరంగా మారింది. ఇలా దాదాపు 9 నెలలు గడిచిన ఆ డీడ్ పూర్తి కాక, రావాల్సిన బకాయి రాక, ఇవ్వాల్సిన సొమ్ములు కొనుగోలుదారు ఇవ్వకపోవడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇదే పరిస్థితి రాష్ట్ర వ్యాప్తంగా 9 లక్షల కుటుంబాలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి. దీనిపైన కూటమి ప్రభుత్వం చొరవ తీసుకొని యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపట్టాల్సి ఉంది. ఎవరో కొన్ని తప్పిదాల కోసం అందరినీ బలి చేయడం మంచిది కాదన్నది రైతుల అభిప్రాయం. ఎక్కువగా ఇందులో ఉన్నవారంతా సామాన్య మధ్యతరగతి రైతులు, ఎస్సీ, ఎస్టీ, బీసీలు. వీరి పట్ల కూటమి ప్రభుత్వం, ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు కాస్త చొరవ తీసుకొని ఈ ప్రక్రియను వేగంగా పూర్తి చేయాల్సి ఉంది. దీన్ని ఫ్రీ హోల్డ్ చట్టాన్ని రద్దు చేస్తూ ఇటీవల ఉత్తర్వులు చేశారు. 2 నెలలు ఈ ఫ్రీ హోల్డ్ చట్టం రద్దులోనే ఉంటుందని ఉత్తర్వులు కూడా ఇచ్చారు. ఇలా చేయడం వల్ల క్రయ విక్రయాలు పూర్తిగా ఆగిపోయాయి. దీన్ని అలుసుగా తీసుకున్న అధికారులు కొందరు బేరసారాలు పెద్ద ఎత్తున సాగిస్తున్నారు. ఈ వ్యవహారం తిరుపతి, ప్రకాశం, చిత్తూరు జిల్లాల్లో జరుగుతుంది. ఇలాంటి పరిస్థితులకు అడ్డుకట్ట వేయాల్సి ఉంది. 22A నుంచి మినహాయింపు కోసం అధికారులు, ముఖ్యంగా రెవెన్యూ యంత్రాంగం పెద్ద ఎత్తున వసూళ్లకు పాల్పడుతుంది. ఇలాంటి పరిస్థితులను గమనిస్తూ కూటమి ప్రభుత్వం త్వరగా ఈ ప్రక్రియను పూర్తి చేసి సామాన్యులకు మేలు చేయాలని రైతులు, ప్రజలు కోరుతున్నారు. ధన్యవాదాలు.